నిన్న దేవర షూటింగ్ సెట్లో చిన్న ప్రమాదం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 మందికి పైగా గాయపడ్డారు. అసలు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో మోదకొండమ్మ పాదం అనే ఒక ఏరియా ఉంది. అక్కడ వీళ్ళు షూట్ చేస్తున్నారు. ఈ టైంలో స్థానికంగా అంటే షూటింగ్ చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు, ఆ స్థానికులు వాళ్ళు వీళ్ళు కొంచెం చిచోర గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తేనెతెట్టని కదిలించడం జరిగింది. ఒక్కసారిగా పెద్ద పెద్ద తేనెతీగలన్నీ ఈ షూటింగ్ మన యూనిట్ వాళ్ళ మీద దాడి చేయగా అప్పటికీ ఆ లోకల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించి చికిత్సలు అయితే చేశారు. కానీ చాలామందికి చాలా విపరీతమైన గాయాలు అయితే అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 20 మందికి పైగా మంచాన పడ్డారు. అండ్ అంటే పాయిజన్ లాగానే ఇంచుమించు చెప్పాలి అంటే. అండ్ షూటింగ్ లొకేషన్లో ఎన్టీఆర్ గారు లేరు కాబట్టి సరిపోయింది. ఎన్టీఆర్ గారు ప్రజెంట్ వార్ 2 సినిమా షూటింగ్లో ముంబైలో ఉండడం వల్ల ఈ లొకేషన్లో లేడు. ఎన్టీఆర్ లేని ప్యాచ్ వర్క్లు వీళ్ళు ఎక్కడ షూట్ చేస్తుంటే ఈ ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్ అంటే ఎక్కడన్నా లొకేషన్లో జరిగేటప్పుడు చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, వెళ్ళి చూడాలి ఏ అభిమాన నటులు ఉన్నారో, లేకపోతే వాళ్ళతో ఫోటోలు దిగాలనో, వాళ్ళతో ఆటోగ్రాఫ్లు తీసుకోవాలనో వీళ్ళు ఉరుతూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంది. అక్కడికి రానివ్వరు. ఆబ్వియస్లీ మన ఈ బాడీ గార్డ్స్ని పెట్టుకుంటే వీళ్ళు రానివ్వకపోతే వీళ్ళకి కొంచెం కోపం వచ్చి వాళ్ళకి ఏదో ఒక హామ్ చేయాలనుకుంటారు. ఏది ఇప్పుడు నిజంగా నిన్న ఎలక్షన్లో సాయిధరం తేజ్ని అతను ఎవడో బీర్ బాటిల్ బట్టి కొట్టినట్లుగా సంథింగ్, అంటే వాళ్ళకి నచ్చని అంశం అక్కడ జరిగేటప్పటికి కొంతమంది చిచ్చోరగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆలోచన విధాన శైలి అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. కానీ ఆ డిస్టర్బెన్స్ తీవ్రత మనిషి ప్రాణం పోయేలాగా కూడా ఉండొచ్చు అనే విషయం ఎవరికి తెలియదు. బట్ వీళ్ళు చేసే డిస్టర్బెన్స్ అలా ఉంటుంది. ఆ తేనెతెట్టని చాలా పెద్ద తేనెతెట్ట అంట. ఆల్మోస్ట్ దాన్ని కదిలించడం వల్ల ఇంచుమించు చాలామంది గాయాలయ్యాయి. 20 మందికి అయితే ఇంకా అలా ప్రాణం పోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక్కసారిగా అలా తేనెటీగలు దాడి చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అప్పటికీ అక్కడి స్థానికులు గమనించి ఒక్కొక్క తేనెటీగ తీసి దాని విషాన్నంతా ఒలిచి ఏదో ప్రథమ చికిత్స అయితే చేశారు. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ రోజు మాత్రం షూటింగ్ అయితే ఆపేశారు. ఇన్ కేసు ఒకవేళ దీని ప్రమాద స్థాయి ఇంకా తీవ్రంగా ఉంటే, ఎవరైనా ఆర్టిస్టులు గాయపడి ఉంటే సినిమా అంటే అప్పుడు షూటింగ్ ఆపాలి కాబట్టి మళ్ళీ చేసుకోవాలి కదా, దాన్ని ఏమన్నా రిలీజ్ డేట్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అండ్ May 20 ఎన్టీఆర్ గారి బర్త్డే. నన్ను అడిగితే ఆ రోజు 3 సర్ప్రైజ్లు అయితే ఫ్యాన్స్కి రెడీగా ఉంటాయి. ఒకటి వార్ 2కు సంబంధించినటువంటి అప్డేట్ ఉంటుంది. నాటు సాంగ్కు మించి హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సాంగ్ అయితే ప్లాన్ చేశారని అయితే బయటికి టాక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత దేవరకు సంబంధించిన అప్డేట్, ఎలాగో October 10న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.